కనబడ్డది. ఫస్ట్ ఎవరు రెచ్చగొట్టి నువ్వు ఢిల్లీ లండన్లో పోయి 100 మీటర్ల లోతున బీఆర్ఎస్ పార్టీని దొక్కుతా అని మాట్లాడాల్సిన అవసరం ఉందా? ఒక ప్రతిపక్ష పార్టీని, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి పార్టీని, కేసీఆర్ లాంటి గారి వ్యక్తిని పట్టుకొని ఆయన మాట్లాడిన భాష ఎట్లా ఉన్నది, మా పట్ల ఆయన వ్యవహరించిన తీరు ఎట్లుంది అంటే ఆయన ఏమన్నా మాట్లాడినా మేము మాత్రం ఏం మాట్లాడకుండా చేతులు కట్టుకొని ఉండాలా? మా కార్యకర్తల్ని, మా శ్రేణుల్ని మేము ధైర్యం చెప్పాల్సిన అవసరం మాకు ఉండదా? డెఫినెట్గా మీరు ఒక ప్రశ్న, ఒక వేలు మా వైపు చూపించినప్పుడు 2 వేలు మీ వైపు చూపిస్తాయి కదా. ఇప్పుడు మీరు అసెంబ్లీలో గవర్నర్ గారి ప్రసంగంలో మా మీద విపరీతంగా బురద జల్లేటట్టుగా ప్రసంగాన్ని క్యాబినెట్ ఆమోదించి మీరు గవర్నర్ గారి చేత మమ్మల్ని తిట్టించే ప్రయత్నం చేయొచ్చు. శాసనసభలో వైట్ పేపర్లు పెట్టి మమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. మీరు లండన్లో పోయి మా మీద ఇష్టం ఉన్నట్టు తిట్టొచ్చు. మీ మంత్రులు నోటికొచ్చినట్టు 36 ముక్కలు చేస్తాం బీఆర్ఎస్ పార్టీని బొంద పెడతామని మీ మంత్రులు మాట్లాడతారు. నువ్వు 100 మీటర్ల లోతున పాత్ర పెడతా నువ్వు మాట్లాడతావు. మీరందరూ ఈ రకంగా మాట్లాడినప్పుడు దాన్ని స్పందించరా? అందువల్ల ఇది మీ మాటకు జవాబుగా మాట్లాడినటువంటి మాట కానీ మాకు మేముగా మాట్లాడిన మాట కాదు. మేము ముందు చాలా హుందాగున్నాం. మేము స్పీకర్ ఎన్నికకు ఏకగ్రీవంగా సహకరించినాం. మేము అన్ని రకాలుగా గౌరవంగా నడపాలనుకున్నాం సభను. కానీ ఇది తెరలేపింది ముందు కాంగ్రెస్ పార్టీ. తెరలేపి మమ్మల్ని రెచ్చగొట్టి మా మీద బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు డెఫినెట్గా ధీటైనటువంటి సమాధానం మేము చెప్తాం.